Hello everyone, welcome to KFB Syed Anwar క్లాసెస్. ఈ వీడియోలో నేను గత డిఎస్సిలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే అక్కడ నేను నమ్మేది ఏంటంటే కంటెంట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. అటువంటి కంటెంట్ని మీరు ఏం చేయాలి అంటే వెరీ షార్ట్ మెథడ్స్లో నేర్చుకోవాలి. సో ప్రీవియస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో అడిగిన క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేస్తున్నాను విత్ వండర్ఫుల్ షార్ట్ మెథడ్స్. వాచ్ ఇట్, చూడండి. ద వాల్యూ ఆఫ్ secant power 4 theta minus tan power 4 theta ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి 2 + tan square theta. సెకండ్ ఆప్షన్ వచ్చి secant square theta minus tan square theta. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి secant square theta plus tan square theta. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి 2 - secant square theta. ఓకేనా? చూడండి. సో ఇది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 1998లో అడిగిన క్వశ్చన్. ఒకసారి దీనికి షార్ట్ మెథడ్ చూడండి. సో మీరు సింపుల్గా దీని వాల్యూ కనుక్కోవాలి. నేనేం చేస్తున్నానంటే దీన్ని ఏ అనుకుంటే a⁴ అవుతుంది, దీన్ని b అనుకుంటే b⁴ అవుతుంది, మిడిల్లో మైనస్ ఉంది. a⁴ - b⁴ అంటే సింపుల్గా మీరు ఎలా రాసుకోవచ్చు అంటే a² + b² × a² - b². బట్ a² - b² వాల్యూ ఏమవుతుందంటే 1. ఇక మిగిలింది a² + b² అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ a² అంటే secant square theta, ప్లస్ అనేది ఎక్కడుందో చూసుకోండి. b అనేది ఏమవుతుంది అంటే tan theta, b² అంటే tan square theta. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ సి. దట్స్ ఆల్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే సి. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ని నోట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ని నోట్ చేసుకోండి. (5π/27 రేడియన్స్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. (330°, 33° 20 minutes, 34°, 66° 40 minutes. సో ఈ క్వశ్చన్ని డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 1998లో అడగడం జరిగింది. చూడండి, రేడియన్స్లో ఇచ్చారు, డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. అంటే మీకు రేడియన్ మెషర్ గురించి, సెక్సాగెసిమల్ సిస్టమ్ గురించి ఐడియా అనేది ఉండాలి. జనరల్గా చెప్పాలి అంటే పై రేడియన్స్ అనేది దేనికి ఈక్వల్ అంటే 180°. పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180°. క్లియర్? ఇకపోతే సెక్సాగెసిమల్ సిస్టమ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అక్కడ 1 రైట్ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అంటే 90°. 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 60 minutes. 1 minute దేనికి ఈక్వల్ అంటే 60 seconds. ఇది సెక్సాగెసిమల్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్. షష్టాంశ మానం గురించి ఇన్ఫర్మేషన్ అది. ఓకేనా? ఇకపోతే
5 అనేది అలాగే రాశాను, బై 27 అలాగే రాశాను. పై రేడియన్స్ ప్లేస్లో నేను 180 డిగ్రీ రాసుకోవచ్చు. 9తో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇది 9 3s, ఇది 9 20s. సో ఫైనల్గా ఇది దేనికి ఈక్వల్ అంటే 100/3 డిగ్రీస్కి ఈక్వల్ అన్నమాట. ఇదేమవుతుందంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 33 + 1/3. ప్రతిదానికి డిగ్రీ రాసుకోండి, ప్రతిదానికి డిగ్రీ రాసుకోండి. సో మీకు వచ్చే ఆన్సరు 33 డిగ్రీ కన్నా ఎక్కువగా ఉండాలి. మీకు వచ్చే ఆన్సరు 33 డిగ్రీ కన్నా ఎక్కువగా ఉండాలి, బట్ 34 డిగ్రీ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 1/3 డిగ్రీ ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ బి. నేనేం చెప్పాను, మీకు వచ్చే ఆన్సరు 33 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి, 34 కన్నా తక్కువ ఉండాలి. అటువంటి ఆప్షన్ ఐ హ్యావ్ ఓన్లీ వన్, దట్ ఈజ్ ఆప్షన్ బి. చూడండి, ఇక్కడ 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 60 మినిట్స్ అని చెప్పాను. అప్పుడు నేను 3తో డివైడ్ చేస్తున్నాను. 1/3 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 3తో డివైడ్ చేస్తే దీన్ని 20 మినిట్స్. సో దీన్ని సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే 20 మినిట్స్ అని చెప్పి రాసుకోవచ్చు. మధ్యలో ఉన్న ప్లస్ తీసేసేయండి. ఫైనల్ ఆన్సర్ వచ్చి 33 degrees 20 minutes, which is clearly available in option B. ఇవి షార్ట్ కట్స్ కాదు, షార్ట్ మెథడ్స్ అంటున్నాను. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. ఇఫ్ cos theta is equal to -1/2, then theta is equal to అని చెప్పి ఆప్షన్స్ చూడండి. π/3, π/6, -π/3, 2π/3. ఓకేనా? సో ఇది కూడా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 1998లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ చూడండి. కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు -1/2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెగటివ్ సైన్ అయితే ఉంది, బట్ కాసుల్లో 1/2 అంటే చూడండి, కాసుల్లో 1/2 అంటే కాస్ 60. సో 60 అన్నా, 120 అన్నా, 240 అన్నా, 300 అన్నా ఎలా రెస్పాండ్ అవ్వాలో నేను ఇంతకుముందు నా ఆన్లైన్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటిని సిస్టమాటిక్ వాల్యూస్ అంటాం. 60 అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రెంట్. 120 అనేది ఏ క్వాడ్రెంట్ ఉంటుంది? సెకండ్ క్వాడ్రెంట్. 240 ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రెంట్. 300 అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రెంట్. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో కాస్ అనేది ఏమవుతుంది? పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ అనేది ఏమవుతుంది? పాజిటివ్. ఇకపోతే వాడు ఏమి ఇచ్చాడు? కాస్ థీటా వచ్చి ఇక్కడ నెగటివ్ వాల్యూ ఇచ్చాడు. నెగటివ్ వాల్యూ ఎక్కడ? సెకండ్ క్వాడ్రెంట్ కానీ థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది నెగటివ్. 120 డిగ్రీని మనము రేడియన్స్లో మారిస్తే ఇది 2π/3. 240ని రేడియన్స్లో మారిస్తే ఇది 4π/3. బట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అవైలబుల్ అంటే క్లియర్గా 2π/3 అవైలబుల్ కాబట్టి ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. దట్స్ ఆల్. 60, 120, 240, 300 వీటిని సిస్టమాటిక్ వాల్యూస్ అంటాము. నా ఆన్లైన్ క్లాసెస్లో ఆల్రెడీ నేను 9 టేబుల్స్ ఇచ్చాను. ఐ హోప్ దట్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. అదే ఇయర్లో అడిగిన వన్ మోర్ క్వశ్చన్ని చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, comma, the value of sin a plus b by 2 is
అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ cos c/2, సెకండ్ ఆప్షన్ sin c/2, నెక్స్ట్ ఆప్షన్ మైనస్ cos c/2, నెక్స్ట్ ఆప్షన్ మైనస్ sin c/2. రెడీయా? సో దీని షార్ట్ మెథడ్ చూడండి. ఓకే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అన్నప్పుడు సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే a + b + c దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీకి ఈక్వల్. ఓకేనా? ఇక్కడ a + b దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ మైనస్ సికి ఈక్వల్. డివైడింగ్ బై 2 చేయండి, డివైడింగ్ బై 2 చేయండి. 180/2 దేనికి ఈక్వల్ అంటే 90 డిగ్రీ. సిని డివైడ్ చేస్తే c/2. బోత్ ద సైడ్స్ సైన్ తీసుకుంటున్నాను, ఇదే కదా మనం కనుక్కోవాల్సింది. బోత్ ద సైడ్స్ సైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేస్తే అకార్డింగ్ టు ల్యాండ్ మార్క్, వాట్ ఈస్ ల్యాండ్ మార్క్ అనేది నా క్లాసెస్ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. జీరోని క్యాన్సిల్ చేస్తే 9 అనేది ఆడ్ యాంగిల్, అంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ యాంగిల్. సైన్ చేంజెస్ టు కాస్, ఇక్కడ తీటా ప్లస్లో c/2 ఉంది. 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా వచ్చి ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్ అనేది పాజిటివ్. అంటే ఫైనల్ ఆన్సర్ వచ్చి cos c/2 విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. చూడండి, మీరు దేని వాల్యూ కనుక్కోవాలి? సైన్ ఆఫ్ a + b/2 వాల్యూ మీరు కనుక్కోవాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అన్నప్పుడు ఆ వాల్యూ కనుక్కోవాలి. బట్ a + b ప్లేస్లో నేను దేన్ని రీప్లేస్ చేయొచ్చు అంటే 180 డిగ్రీ మైనస్ సిను a + b ప్లేస్లో నేను దేనితో రీప్లేస్ చేయొచ్చు అంటే 180 మైనస్ సితో రీప్లేస్ చేయొచ్చు. క్లియర్? సో అప్పుడు సైన్ అలాగే రాశాను. 180/2 దేనికి ఈక్వల్ అంటే 90 డిగ్రీ మైనస్ c/2 అంటే c/2. sin 90 మైనస్ తీటా అనే ఫామ్లో ఉంది కాస్ తీటా, ఇక్కడ తీటా అంటే c/2. దట్ మీన్స్ అగైన్ ఈ మెథడ్లో కూడా cos c/2 అవుతుంది. సో ఈ మెథడ్ అయినా లేదా ఈ మెథడ్ అయినా ఎనీథింగ్ కెన్ బి యూజ్డ్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే షార్ట్ మెథడ్స్లోనే క్వశ్చన్ని చేయాలి. లాంగ్ మెథడ్స్తో జాబ్స్ రావు. సో ఇకపోతే జాబ్ కొట్టాలి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే కంటెంట్ మీద కమాండింగ్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం ఫ్రమ్ ద సేమ్ ఇయర్. ద వాల్యూ ఆఫ్ under root of 1 minus sin square 80 degree into secant 80 degree ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తున్నాను. జీరోనా, 1 -1 secant square 80 డిగ్రీనా? రెడీయా? సో ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ చూడండి. ఇది అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అనే ఫామ్లో ఉంది. ఇది అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఆ ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మాడ్యులస్ ఆఫ్ కాస్ తీటా, ఇక్కడ తీటా వచ్చి 80 డిగ్రీ. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే పొరపాటును మీరు ఎక్స్ రాయొద్దు, రాస్తే మోడ్ ఎక్స్ రాయండి, లేదంటే +−x రాయండి. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మోడ్ ఎక్స్ అయినా రాయాలి, లేదా +−x అయినా రాయాలి. సో పక్కనే ఉన్న సీకెంట్ 80 డిగ్రీ రాసేసాను. బట్ ఇక్కడున్న 80 డిగ్రీ అనేది ఏ కోఆర్డినేట్లో ఉందంటే ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి నేను దీన్ని సింపుల్గా పాజిటివ్తో ఓపెన్ చేయొచ్చు.
సో కాస్ 80 ఇంటూ సీకెంట్ 80 ఏమవుతుందంటే 1, అది ఐడెంటిటీ. సో 1 అనేది క్లియర్లీ బి ఆప్షన్లో ఉంది. దట్స్ ఆల్. సేమ్ 1998లో అడిగిన వన్ మోర్ క్వశ్చన్ చూడండి. వన్ బై సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, సెకండ్ ఆప్షన్ వచ్చి సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కాస్ తీటా మైనస్ సైన్ తీటా. రెడీయా? చూడండి, దీనికి షార్ట్ మెథడ్. సో ఎక్స్కి రెసిప్రోకల్ ఎవరు అంటే 1/x. 1/xకి రెసిప్రోకల్ ఎవరు అంటే ఎక్స్. అంటే ఎక్స్ కామా 1/x. దీంతో ఈ క్వశ్చన్ని క్లోజ్ చేయబోతున్నాను. ఇది 1/x అనే ఫామ్లో ఉంది. దీనికి రెసిప్రోకల్ ఎవరు అంటే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. ఇక్కడ ప్లస్ ఉంటే మీరు ఏం తీసుకోవాలంటే మైనస్ తీసుకోవాలి. ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. దట్ మీన్స్ ఇది ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేస్తే సి అనే ఆప్షన్లో ఉంది. ఇది 1/x అనే ఫామ్లో ఉంది. దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే ఇది సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఒకవేళ మైనస్ ఇస్తే ప్లస్ తీసుకోవాలి. సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా క్లియర్గా మనకి సి ఆప్షన్లో ఉంది. దట్స్ ఆల్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ చూడండి. tan 54 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. కాస్ 9 డిగ్రీ మైనస్ సైన్ 9 డిగ్రీ బై కాస్ 9 డిగ్రీ ప్లస్ సైన్ 9 డిగ్రీ. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. సైన్ 9 డిగ్రీ మైనస్ కాస్ 9 డిగ్రీ బై కాస్ 9 డిగ్రీ ప్లస్ సైన్ 9 డిగ్రీ. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. కాస్ 9 డిగ్రీ ప్లస్ సైన్ 9 డిగ్రీ బై కాస్ 9 డిగ్రీ మైనస్ సైన్ 9 డిగ్రీ. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. సైన్ 9 డిగ్రీ మైనస్ కాస్ 9 డిగ్రీ బై సైన్ 9 డిగ్రీ ప్లస్ కాస్ 9 డిగ్రీ. ఇవి ఆప్షన్స్. సో ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ చూద్దామా? చూడండి. మీరు tan 54 డిగ్రీ వాల్యూ కనుక్కోవాలి. సో 54ని నేను సింపుల్గా 45 డిగ్రీ ప్లస్ 9 డిగ్రీ అని రాస్తే మీకేమైనా అబ్జెక్షనా? ఓకే, tan 45 డిగ్రీ ప్లస్ తీటా అనే ఫామ్ నాకు కనిపించింది. దీన్ని తీటా అనుకోండి. దీన్ని కావాలనుకుంటే మీరు π/4గా కూడా తీసుకోవచ్చు. tan π/4 ప్లస్ తీటా అనే ఫామ్ కనిపిస్తే న్యూమరేటర్లో దేనికైతే ప్లస్ ఉంటుందో అదే నా ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ ఉంది కాబట్టి ఎలిమినేట్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎలిమినేట్. దీనికి మైనస్ ఉంది కాబట్టి ఎలిమినేట్. న్యూమరేటర్లో ఎక్కడైతే ప్లస్ ఉంటుందో అదే నా ఫైనల్ ఆన్సర్. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ సి. ఆప్షన్ సి. అసలు దీన్ని ఎలా రియాక్ట్ అవుతున్నాము, దీన్ని చూడంగానే ఆన్సర్ ఎలా చెప్పగలుగుతున్నాము అంటే మీరైతే ఖచ్చితంగా నా ఆన్లైన్ క్లాసెస్ వినాలి. గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి కేఎఫ్బి సయ్యద్ అన్వర్ క్లాసెస్ అని చెప్పి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సు కానీ వింటే నాలాగే మీరు కూడా ఎగ్జామినేషన్లో రియాక్ట్ అవ్వగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ ఇయర్.
π/6 రేడియన్ను షష్టాంశమానంలోకి మార్చగా దాని విలువ అని చెప్పి ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు. 45 డిగ్రీ, 180 డిగ్రీ, 90 డిగ్రీ, 30 డిగ్రీ. సో ఒకటి రేడియన్స్ ఇచ్చారు, ఆప్షన్స్లో డిగ్రీస్ ఉన్నాయి. రేడియన్స్కి డిగ్రీస్కి ఉన్న రిలేషన్ ఏంటంటే పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ. సో మీరు కనుక్కోవాల్సింది π/6 కాబట్టి బోత్ ద సైడ్స్ 6తో డివైడ్ చేశాను. మీరు కనుక్కోవాల్సింది π/6 కాబట్టి బోత్ ద సైడ్స్ 6తో డివైడ్ చేశాను. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2002లో అడిగిన బిట్ ఇది. $135 డిగ్రీలను 135 డిగ్రీలను వర్తుల మానములోనికి మార్చిన 135 డిగ్రీలను వర్తుల మానంలోనికి మార్చిన అని చెప్పి ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 3π/2 రేడియన్స్, 3π/4 రేడియన్స్, 2π రేడియన్స్, 3π/5 రేడియన్స్. చూడండి దీని షార్ట్ మెథడ్. 135 డిగ్రీని మీరు రేడియన్స్లో మార్చాలి. రేడియన్స్కి డిగ్రీస్కి ఉన్న రిలేషన్ ఇది. ఓకేనా? అంటే సింపుల్గా దీన్ని నేను 4తో డివైడ్ చేస్తున్నాను. 4తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుందంటే రైట్ సైడ్లో ఉన్న పార్టు 45 అవుతుంది. సో బోత్ ద సైడ్స్ నేను 3తో మల్టిప్లై చేస్తున్నాను. సో అప్పుడు క్లియర్గా 45 × 3 దేనికి ఈక్వల్ అంటే 135 డిగ్రీ. సో 135 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 3π/4 రేడియన్స్. అంటే ఇది క్లియర్గా ఏ ఆప్షన్లో ఉందంటే బి అనే ఆప్షన్లో ఉంది. దట్స్ ఆల్. వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ ఇయర్ చూడండి. ఇఫ్ sin theta is equal to 3/5, then cos theta is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. 4/5, 5/3, 12/25, 6/7. చూడండి sin theta is equal to 3/5. మీరేం కనుక్కోవాలి? కాస్ తీటా కనుక్కోవాలి. యాక్చువల్గా కాస్ తీటాకి మాక్సిమా ఎవరు అంటే +1, మినిమా ఎవరు అంటే -1. కాస్ తీటా యొక్క రేంజ్ ఇది -1 నుంచి +1. బట్ ఆప్షన్లో ఆప్షన్ బిలో 5/3 ఇచ్చాడు. సో 5/3 అనేది ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 1. అంటే కాస్ తీటా వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 కాదు. సో ఆప్షన్ నేను ఎలిమినేట్ చేసేసాను. POE ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ప్రకారం ఎలిమినేట్ చేసేసాను. అంటే జస్ట్ మాట్లాడాను దాని గురించి. దీనికి షార్ట్ మెథడ్ చూడండి. sin theta is equal to 3/5. దీంట్లో ఇదేమవుతుంది అంటే హైపాట్నస్, ఇదేమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్.
మొత్తం మీద దీంట్లో నాకు ఒక మిస్సింగ్ నంబర్ కనిపిస్తుంది. ఆ మిస్సింగ్ నంబర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. దీన్నే అడ్జసెంట్ సైడ్ అంటా నేను. కాస్ థీటాని ఎలా డిఫైన్ చేస్తాము అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపాట్నస్. దట్ మీన్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా అంటే 4/5 విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. దట్స్ ఆల్. మిస్సింగ్ నంబర్ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సపోర్ట్ తీసుకోలేదు, మిస్సింగ్ నంబర్ అంటున్నాను. ఓకేనా? సో బై ద వే 3, 4, 5 అనేవి పైథాగరస్ త్రిప్లెట్స్ అంటాం. పైథాగరస్ త్రిప్లెట్స్. వాట్ ఈస్ ద మిస్సింగ్ నంబర్? 4. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి, వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ ఇయర్ 2002. ద వాల్యూ ఆఫ్ sin square 30 degree plus cos square 60 degree is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. 1, 10, 4, 7 ఇవి ఆప్షన్స్. రెడీయా? చూడండి, దీనికి షార్ట్ మెథడ్. sin 30 వచ్చి 1/2 హోల్ స్క్వేర్ కాబట్టి 1/4 అవుతుంది. ఇది మధ్యలో ప్లస్. cos 60 వచ్చి 1/2 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది కూడా 1/4. 1/4 ప్లస్ 1/4 1/2. సో 1/2 అనేది ఏ ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్స్ రాంగ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇట్స్ ఏ బోనస్ క్వశ్చన్ ఫర్ యూ. ఖచ్చితంగా మార్క్స్ అనేది యాడ్ చేయాలి. సో ఫైనల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/2. అది ఏ ఆప్షన్లో లేదు. ఇట్స్ ఏ బోనస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ ఇయర్ 2002. చూడండి, if x is equal to 2 cosecant theta and y is equal to 2 cot theta, then x square minus y square is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ సింపుల్గా ఎలిమినేటింగ్ థీటా అనే మోడల్ మీద చూడండి. దీనికి షార్ట్ మెథడ్ చూడండి. x is equal to 2 cosecant theta అని ఇచ్చేసాడు. నేను సింపుల్గా x/2 వాల్యూ కనుక్కుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే x/2 వాల్యూ వచ్చి cosecant theta అని చెప్పి కనుక్కున్నాను. ఇక్కడ నుంచి y/2 వాల్యూ కనుక్కుంటున్నాను. y/2 దేనికి ఈక్వల్ అంటే cot theta. cosecant thetaకి cot thetaకి ఉన్న రిలేషన్ ఏంటంటే ఇది cosecant square theta minus cot square theta is equal to 1. నేను మొత్తం 8 ఐడెంటిటీస్ డిస్కస్ చేశాను. ఆ 8 ఐడెంటిటీస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. అంటే నేను ఏం చేస్తున్నాను, స్క్వేరింగ్ చేసేస్తున్నాను. ఏం చేశాను, స్క్వేరింగ్ చేసేసాను. ఆ తర్వాత నేను థీటాని ఎలిమినేట్ చేయడానికి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. మైనస్ ఇదేమవుతుందంటే సింపుల్గా x²/4 మైనస్ y²/4 ఇస్ ఈక్వల్ టు cosecant square theta మైనస్ cot square theta వచ్చి 1. ఇక్కడ మీకు అడిగిన వాల్యూ వచ్చి x² మైనస్ y² మాత్రమే. 4తో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 అనేది దీని వాల్యూ అవుతుంది, విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2004లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను.
240 డిగ్రీలను రేడియన్లలో సూచించునది. అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. π/2 రేడియన్స్, 3π/4 రేడియన్స్, 2/3 π రేడియన్స్, 4/3 π రేడియన్స్. ఓకేనా? సో షార్ట్ మెథడ్ చూడండి. డిగ్రీస్కి రేడియన్స్కి మధ్య రిలేషన్. పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ. సో ఇక్కడ క్లియర్గా 240 ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీన్ని మల్టిపుల్స్ ఆఫ్ 60గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 60 రావాలి అంటే నేను 3తో డివైడ్ చేస్తున్నాను. 3తో డివైడ్ చేస్తే ఇక్కడ 60 వచ్చేసింది. బోత్ ద సైడ్స్ 3తో డివైడ్ చేశాను. 60ని 240 చేయడానికి ఇంటూ 4 చేయండి. సో దట్ మీన్స్ 4π/3 రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 240, విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ డి. దట్స్ ఆల్. నెక్స్ట్, one more question from the same year. If A is equal to 60 degree, then the value of two sin A/2 into cos A/2 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. 4/√3, √3/4, √3/2, 2/√3. చూడండి, దీనికి షార్ట్ మెథడ్. A is equal to 60 అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరైతే దీని వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని చూడంగానే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది. గుణిజ ఉపగుణిజ కోణాలు అని చెప్పి ఒక చాప్టర్ ఉంది. 2 sin A/2 ఇంటూ cos A/2 దేనికి ఈక్వల్ అంటే sin A. ఏ అంటే ఎంత ఇచ్చాడు? 60. sin 60 ఎంత? √3/2. సో √3/2 ఏ ఆప్షన్లో ఉంది? సి అనే ఆప్షన్లో ఉంది. దట్స్ ఆల్. హ్యావ్ యూ అండర్స్టూడ్? One more question from DSC School Assistant 2004 నుంచి. The value of tan theta plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. cos theta by 1 minus sin theta na, 1 plus sin theta by cos theta na, 1 minus sin theta by cos theta na, cos theta by 1 plus sin theta na. రెడీయా? దీని షార్ట్ మెథడ్ చూడండి. మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వచ్చి సబ్స్టిట్యూషన్ మెథడ్ వెళ్తారు. సబ్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు చెక్ ఆల్ ద 4 ఆప్షన్స్. అది టైం కన్జ్యూమింగ్ మెథడ్ అయిపోతుంది. సో ఇక్కడ
డినామినేటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. న్యూమరేటర్ చూడండి ఒకసారి, tan θ ప్లస్ సీకెంట్ θ అలాగే రాశాను. ఇక్కడున్న 1 ప్లేస్లో నేనేం రాసుకోబోతున్నానంటే వెరీ సింపుల్, సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θని ఇంట్రడ్యూస్ చేశాను. బట్ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనే ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసుకున్నాను. క్లియరా? నెక్స్ట్ ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే tan θ ప్లస్ సీకెంట్ θ కామన్ తీశాను. tan θ ప్లస్ సీకెంట్ θ కామన్ తీశాను. tan θ ప్లస్ సీకెంట్ θని కామన్ తీశాను. ఓకే, దెన్ వాట్ ఈస్ లెఫ్ట్ హియర్? 1. ఓకేనా? ఇక్కడ కామన్ తీసాను కాబట్టి మైనస్ సైన్ ఉంది. ఇది కామన్ తీసేసాను కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది మైనస్ సీకెంట్ θ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan θ. సో దీనికి డినామినేటర్కి క్యాన్సిల్, మిగిలింది ఇది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే sin θ బై కాస్ θ, sin θ బై కాస్ θ మధ్యలో ప్లస్, దీన్ని సీకెంట్ θ అంటే 1 బై కాస్ θ. సో దిస్ ఈస్ మై ఫైనల్ ఆన్సర్. సో డినామినేటర్లో కాస్ θ ఎక్కడుంది? రెండింటిని ఎలిమినేట్ చేయండి. అయితే బి లేదా సి. 1 ప్లస్ sin θ ఎక్కడుంది? దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ బి. హ్యావ్ యూ అండర్స్టూడ్? చూడండి, వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ ఇయర్. If cos theta is equal to root 3 by 2, then the value of 4 sin square theta plus tan స్క్వేర్ θ ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. వన్ బై త్రీనా, 2/3నా, 4/3నా, 3/4నా? ఓకే, చూడండి ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ చూడండి. కాస్ θ ఇస్ ఈక్వల్ టు రూట్ 3 బై 2 అని ఇవ్వడం జరిగింది. దీంట్లో నుంచి θ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 30 డిగ్రీ. కాసులో 30 అంటే రూట్ 3 బై 2. ఇక్కడి నుంచి మీరు ఏం కనుక్కోవాలి? 4 అలాగే రాశాను. సైన్ 30 వచ్చి 1/2 హోల్ స్క్వేర్ రాస్తే 1/4 మధ్యలో ప్లస్. నెక్స్ట్ θ ప్లస్లో 30 రాస్తే tan 30 వచ్చి 1/√3 హోల్ స్క్వేర్ కాబట్టి 1/3. 4 గెట్ క్యాన్సల్. 1 ప్లస్ 1/3 దేనికి ఈక్వల్ అంటే 4/3. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ సి. ఎగ్జామినేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే నాలాగా రియాక్ట్ అవ్వాలి. సో దాని మెథడే షార్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి, 2006 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో అడిగిన క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాను. సెవెంటీ టూ డిగ్రీల షష్టాంశ కోణానికి సమానమైన వర్తులమాన కోణం
ఆప్షన్స్ నోట్ చేయండి. π/5, 2π/5, π, 2π/3. సో దీన్ని 2π/3గా తీసుకోండి. ఇక్కడ 2π/5 రాస్తున్నాను. ఓకేనా? సో ఏ ఇయర్లో అడిగారు? 2006లో. చూడండి. సో దీనికి ఇంకా షార్ట్ మెథడ్. డిగ్రీస్ ఇచ్చేశారు, మీరు రేడియన్స్లో దాన్ని మార్చుకోవాలి. పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ. ఎస్ ఆర్ నో? దీన్ని సింపుల్గా నేను 5తో డివైడ్ చేస్తే ఇది 36 డిగ్రీగా చేంజ్ అవుతుంది. దీన్ని 5తో డివైడ్ చేస్తే 36 డిగ్రీగా చేంజ్ అవుతుంది. బట్ బోత్ ద సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు క్లియర్గా ఇది ఏమవుతుందంటే 72 డిగ్రీ. దీన్నే కదా మనము రేడియన్స్లో మార్చాల్సింది. దట్ మీన్స్ 72 డిగ్రీ అనేది దేనికి ఈక్వల్ అంటే 2π/5 రేడియన్స్. దట్స్ ఆల్. నెక్స్ట్, one more question from the same year, 2006. The value of sin alpha plus cos alpha whole square minus sin alpha minus cos alpha whole square is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. టూ sin 2 alpha, 2 sin alpha, sin 2 alpha, sin alpha. దీనికి షార్ట్ మెథడ్ చూడండి. దీన్ని సింపుల్గా ఏ అనుకుంటాను, దీన్ని సింపుల్గా బి అనుకుంటాను. అప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది కూడా బి అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా 4ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా 4ab. ఎప్పుడైనా సైన్ తీటా కాస్ తీటా కానీ మల్టిప్లై చేసుకుంటే బ్లైండ్గా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. ఇంతవరకు ఇది ఏమవుతుంది అంటే కాంపౌండ్ యాంగిల్స్, సంయుక్త కోణాలు అనే చాప్టర్లో ఫార్ములా ఇది sin 2 alpha అవుతుంది. హియర్ 2 goes 1 time, హియర్ 2 goes 2 times. సో ఫైనలీ 2 sin 2 alpha అనేది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉంది. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2008లో అడిగిన క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతున్నాను. cot theta plus tan theta is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. secant theta into cosecant theta. ఆప్షన్ బి వచ్చి secant theta ప్లస్ cosecant theta. ఆప్షన్ సి వచ్చి cosecant theta. ఆప్షన్ డి వచ్చి secant theta. చూడండి, ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ చూడండి. cot theta ప్లస్ tan theta వాల్యూ ఈ ఆప్షన్స్లో దేంతో మ్యాచ్ అవుతుందో మనం కనుక్కోవాలి. cot theta అంటే నేను సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే cos theta బై sin theta రాసుకోవచ్చు. ప్లస్ tan theta అంటే sin theta బై cos theta రాసుకోవచ్చు. ఎల్సిఎం తీసుకుంటే sin theta ఇంటూ cos theta అనేది ఏమవుతుందంటే ఎల్సిఎం. అప్పుడు న్యూమరేటర్ చూడండి, cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta దేనికి ఈక్వల్ అంటే 1. 1 బై sin theta అంటే cosecant theta
ఇంటూ 1/cos θ అంటే సీకెంట్ θ. ఇప్పుడు ఇది ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేస్తే క్లియర్లీ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. దట్స్ ఆల్. వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ ఇయర్ చూడండి. cos θ by 1 minus sin θ plus cos θ by 1 plus sin θ is equal to 4 ను సాధించగా వచ్చు తీటా విలువ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. 45 డిగ్రీనా, 60 డిగ్రీనా, 0 డిగ్రీనా, 90 డిగ్రీనా? సో మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రకారం వెళ్తారు. నా షార్ట్ మెథడ్ చూడండి. cos θ కామన్ తీస్తున్నాను. cos θ కామన్ తీస్తే 1/1 మైనస్ sin θ, 1/1 మైనస్ sin θ ప్లస్ ఇక్కడ cos θ కామన్ తీస్తే 1/1 ప్లస్ sin θ. అకార్డింగ్ టు క్వశ్చన్ ఇది వచ్చి 4కి ఈక్వల్ అని చెప్పాడు. ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అనే ఫామ్లో ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ sin స్క్వేర్ θ. 1 మైనస్ sin స్క్వేర్ θ దేనికి ఈక్వల్ అంటే cos స్క్వేర్ θ. ఓకే, అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది అంటే 1 ప్లస్ s ప్లస్ 1 మైనస్ s. క్లియర్? ఇకపోతే ఇక్కడున్న స్క్వేర్కి cos θకి క్యాన్సిల్ చేశాను, ఇక్కడున్న sin θకి క్యాన్సిల్ చేసేసాను. సో ఇక్కడ మిగిలింది ఏంటంటే మీకు 2/cos θ అంటే ఇక్కడ మిగిలింది ఏంది 2. సో 2 1s are 2 2s are. సో ఫైనల్గా ఇక్కడ మిగిలింది ఏంటంటే 1/cos θ is equal to 2. అప్పుడు cos θ దేనికి ఈక్వల్ అంటే 1/2కి ఈక్వల్ అవుతుంది. 1/cos θ is equal to 2 అంటే cos θ దేనికి ఈక్వల్ 1/2. సో కాసుల్లో 1/2 అంటే θ వచ్చి 60 డిగ్రీ కదా, అంటే నేను బి అనే ఆప్షన్తో వెళ్ళాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఈ విధంగా ఎగ్జామినేషన్లో కానీ మీరు రియాక్ట్ అవ్వగలిగితే ఖచ్చితంగా కొన్ని డెసిమల్ ప్లేసెస్లోనే జాబ్స్ అనేవి పోగొట్టుకున్న చాలామంది ఆస్పిరెంట్స్ నాకు తెలుసు అన్నమాట. సో టైం అనేది సేవ్ చేయాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే షార్ట్ మెథడ్స్. ఓకేనా? సో ఇలాంటి షార్ట్ మెథడ్స్ మీకు నిజంగా కావాలి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి KFB సయ్యద్ అన్వర్స్ క్లాసెస్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సుని మీరు పర్చేస్ చేసుకుంటే మీకు వండర్ఫుల్ షార్ట్ మెథడ్స్ అనేవి నేను ప్రతి క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.